नमस्ते, वेलकम टू माय चैनल। टेस्ट करो, फील करो। आज का रेसिपी है ना खारे సేమియా అంటే సేమియాలు చికెన్ వేసి వండుతున్నాను। ఇక్కడ మా నైబర్స్కి అంతవరకే ఉపవాసాలు ఉన్న వరకే, మస్జిద్కి కాదండి, ఇది మా నైబర్స్ వరకే ఇవాళ చేస్తున్నాను। అది ఎలా చేయాలో నేర్చుకోండి, ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలంటే ఇలాంటిది రౌండ్ది పెద్దది పెట్టుకోవాలి, ఎందుకంటే సేమియా ఎప్పుడు మనకు ముద్దలా అయిపోయింది, లేకపోతే సేమియాలు వండుకునేది విధానం అదే। కొంచెం ఎక్కువ పాత్రలు చేసుకుంటే సేమియాలు విడిగా ఉంటాయి, బాగుంటాయి। అందులో మనం కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఎక్కడ చూపిస్తున్నావే, ఇటు చూపించు, ఎక్కడ కొంచెం నెయ్యి, ఓకేనా? ఇది కొంచెం హీట్ అవ్వాలి, వెయిట్ చేయండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఆగండి, అది కొంచెం హీట్ అవ్వాలి। దాని తర్వాత స్పైసెస్లో నాకు నచ్చింది యాలక్కాయలు, అంటే నాకు ఇష్టం ఉండదు, అందుకనే ఓన్లీ లవంగా చెక్క వేసే నేను చేస్తాను ఇప్పుడు। లవంగా చెక్క, ఓకేనా? ఈ రెండు వేసేద్దాం, తిప్పేద్దాం, అయిపోయింది। కొంచెం అండి ఈజీ రెసిపీస్ అండి, మా ముస్లిమ్స్ వంటలు కూడా నేర్చుకుంటే ఎంతలో నేర్చుకుంటారు, అవి పెద్ద విషయం ఏం కాదు, కొంచెంలో నేర్చేసేయచ్చు। ఇదేంటి ఇంత చిన్నది ఇచ్చావు నాకు, నా చెయ్యి మాడిపోయింది కదే, నా చెయ్యి అందులో పెట్టి మాడిపోయింది, తీసుకుంది నువ్వేగా। ఇంత చిన్నది ఎవరన్నా చేస్తారా అసలు? ఇంత పెద్ద దాంట్లో మా అమ్మ ఎలా ఉందండి, ఏం చేస్తాం చెప్పండి? ఈ రోజుల్లో పిల్లలు ఇంత పెద్ద బాండికి ఇంత చిన్న స్పూను, నా చెయ్యి అందులో వెళ్తే ఈ చెయ్యి మొత్తం ఎర్రగా అయిపోయింది। ఏంటి తీసుకుంటున్నావు, మూతి పగల కొడతా। అది హీట్ అవుతుంది చూడు, అది హీట్ అవుతుంది కదా, దాని తర్వాత ఏం చేద్దాం చెప్పు? అది కూడా చెప్పలేము, మిక్సింగ్ చేసాం కదా, అది వేసుకోవాలి। ఏమేమి చేసాం ఇందులో మనం, చెప్పు ఏమేమి వేసాం, ఇటు చూపించు। పుదీనా ఏమేమి వేసాం ఇందులో? పుదీనా, ఆనియన్, టొమాటో। నేను చేస్తుంది 2 కేజీలు సేమియానండి, 2 కేజీల సేమియాకి 4 ఉల్లిపాయలు వేసాను, అందులో 4 టమాటాలు వేసాను, ఇంత గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసాను, 4 పచ్చిమిర్చి వేసాను, మొత్తం గ్రైండ్ చేసుకున్నా। ఇలాంటి గ్రైండర్ ఒకటి కొనుక్కోండి, హాయిగా ఫ్లిప్కార్ట్లో వచ్చేసి దొరికిద్ది మనకి। ఇప్పుడు మనం వేసుకున్నాం ముందుగా సింపుల్ అబ్బి సిమ్ కరింగ్ కసిత్ కరీంని ఇప్పుడే సిమ్ చేశా, సిమ్ కరా అంది మా పాప, నేను సిమ్ చేశానని చెప్పాను। ఇప్పుడు కొంచెం కలుపుతూ ఉండాలి, ఇప్పుడు నెయ్యి వేసాం కదా, ఏం స్మెల్ వస్తుంది, అలా చెప్పకూడదు మేము, అయినా కూడా స్మెల్ చాలా వస్తుంది। నెయ్యి వేసాం, లవంగా చెక్క వేసాం కదా, ఇందులో మనం ఇది కొంచెం ఎర్రగా అయిన తర్వాత అప్పుడు ఏం వేసుకోవాలి చెప్పమ్మా, నువ్వు చెప్పురా, తెలుసు కదా నీకు వంటలన్నీ తెలుసు అని చెప్పావు కదా, చెప్పు। నేను చెప్పకుండా నువ్వు చెప్పాలి, మరి చెప్పు। ఇసుకే బాద్ క్యా దాల్నా, वो बोलो క్యా దాల్నా, ఏం వేయాలని సైలెంట్గా ఏం వేయాలంటుంది, అందుకని ఎగ్జైటింగ్గా। ఇందులో తర్వాత మనం చికెనా, అల్లం వెల్లుల్లి పేస్టే, అది లేకపోతే ఏం నాన్ వెజ్ చేస్తానే, అది కూడా తెలియదు అంటే ఎలా బతుకుతారే, అన్నీ తిట్లు తింటారు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత, ఏం నేర్పించింది మీ అమ్మ, ఏం చేసింది అని ఎంత పక్కన పెట్టుకొని చేపిస్తున్నా కూడా అర్థం అవ్వట్లేదంటే। ఇది కొంచెం ఫ్రై అవుతా ఉన్నది, నెక్స్ట్ చూపిస్తాను, వెయిట్ చేయండి, ఓకేనా? ఎంత ఎర్రగా అయిపోయింది చూడండి, कितना लाल हुआ देखो। मैं 2 लैंग्वेज में बात करती हूँ, जब मुसलमान में बात करोगे तो जब हिंदूस में बात करोगे तो मैं क्या करना बोला उसको। हमारे घर का अज़ा सुनने थी, अज़ा हो गया, नमाज़ पढ़ाते हैं हमारे हाफिज़ साहब, नमाज़ पढ़ाते हैं। अरे अदरक मसाला डालती हैं, सबर इफ्तार ये भी है, टाइम है, बनाती हूँ, सबर करो। अभी अच्छा इसका अदरक मसाला का कच्चापन का स्मेल पूरा चले तक ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి। చూసారా, నేను 2 లాంగ్వేజెస్ మాట్లాడుతున్నాను,
ఒకళ్ళు హిందీలో చెప్పండి, ఒకళ్ళు తెలుగులో చెప్పండి అంటున్నారు. నేను ఏం చేయమంటా చెప్పండి, నా ఆవేదన అందుకనే అలా 2 టైప్స్లో మాట్లాడుతున్నా. ఇది పచ్చివాసన పోయేదాకా మనం ఇలాగ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఫ్రై చేసుకునే విధానంలోనే ఉండిద్ది, మనం కటింగ్ చేసుకునే విధానంలోనే ఉండిద్ది. ఇప్పుడు కూడా నేను చాప్ చేసేస్తాను, మొత్తం చేత్తో కోసుకుంటా కూర్చోను. ఏ వర్క్ కూడా నేను ఫాస్ట్గా చేసేస్తాను తొందరగా. నా కుకింగ్ అంటే చాలా ఇష్టం, అందుకనే నేను ఫాస్ట్గా చేస్తాను ఏదన్నా కూడా. ఇది ఎక్స్పీరియన్స్ హ్యాండ్, ఇది ఎక్స్పీరియన్స్ హ్యాండ్. ఈ హ్యాండ్తో తింటే తెలిసిద్ది అప్పుడు రుచి ఏంటో. అందుకనే నా రెసిపీస్ అన్నీ ఫాలోస్ చేసి మీరు ఇంట్లో ట్రై చేసి నాకు ఇన్స్టాలో పోస్ట్ పెట్టండి, పిక్ పెట్టండి. ये हो गया ना, इसमें डाल देंगे शुगर, थोड़ा सा क्या है वो? थोड़ा सा चिकन डालेंगे इसमें, बस जस्ट मैं स्मेल के वास्ते वाली जरा चिकन ఖాళీ ఉట్టిగా వండుదామంటే మా పాప కొంచెం అన్న చికెన్ అమ్మ కొంచెం టేస్ట్ వచ్చిద్దాము, అందుకని కొంచెం వేసానండి. టూ మినిట్స్ ఆగి మళ్ళీ చూపిస్తాను. గరం మసాలా, నా గరం మసాలాలో గసగసాలతో పాటు మొత్తం ఉండిద్దండి ఈ పౌడరు. ఒక్కసారి నేను ధనియా మసాలా వీడియో పెట్టాను, దీనికి చూడండి. ఇప్పుడు మనం ఇందాక సాల్ట్ వేసుకోలేదు కదా, సాల్ట్ వేసుకున్నావా? లేదు. మరి గుర్తు చేయవే, సాల్ట్ లేకపోతే ఎలాగా? కుకింగ్ చేస్తుంది మీరు కాబట్టి మీరే గుర్తు చేసుకోవాలి. పక్కన గుర్తు తేవాలి మరి. వేస్తున్నాను ఇంకేదా ఇంట్లో జీలకర్ర వద్దులే, వద్దు, ఇంకా స్పైస్ ఎక్కువ అయిపోయింది ఉపవాసాలు. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం, ఇందులో పేస్ట్ చేసాం, అందులో వేసి ఎక్కువ అయిపోయింది. కొంచెం వాటర్ కొంచెం వేద్దాం. ఒక 2 మినిట్స్ ఉడికితే ఇప్పుడు మళ్ళీ చెప్తాను. లిడ్ పెట్టేద్దాం దీని మీద 2 మినిట్స్ తర్వాత, ఓకేనా? मेरे प्यारा सा बेटा है, मेरे प्यारा सा बेटा. आई लव यू. इसमें क्या करना बेटा, बोलो बाद में. मुझे क्या मालूम, मैं तो पता कर मुझे क्या मालूम क्यों मालूम नहीं तुम ना हुआ. फिर तुम यहाँ को तब से हला दे चुल्हे के, मैं क्या करती थी मैं. अब इसमें मैं थोड़ा सा पानी मेजरमेंट मालूम रहने से मैं जल्दी इफ्तारी को दे डालने से रोज़ा देना पड़ता है. मैं मेजरमेंट बोलना है, बाद में मैं फुर्सत से खुला बोलती मैं मेजरमेंट है अपना अच्छा से ఇలా నాకు మెజర్మెంట్స్ తెలుసు కాబట్టి నేను ఇప్పుడు తొందరగా ఉపవాసాల వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి నేను తొందరగా చేసేస్తున్నా. తర్వాత ఒక రోజు విడిగా నేను మంచిగా క్లారిటీగా చెప్పేస్తాను మీకు యూట్యూబ్లో, ఓకేనా? ఓకే. पूरा हला ना. अच्छा अच्छे से हिलाओ. एक टुकड़ा वाइट हो गया, हो जाता तब तक पानी डाल के वेट होता ना जरा. फिर वो कलर आया था उससे. कलर सेव डालना, अभी से डाल दे, अच्छे से हिलाओ. उठना ना वो, उठना ना. पानी ज्यादा थोड़ा तो समझ लो. नहीं चिपकता नहीं, इसलिए पानी डालते. जरा नमक डालना. ओके, अभी उसे हिट लगा देना. अभी ज़्यादा नहीं हिलाना, एक हदना एक ఒక్కసారి బాయిల్ అవ్వాలి. అది బాయిల్ అయ్యేదాకా ఇంకా కలపకూడదు. ఇక్కడ పక్కన పెట్టేసేయాలి, బాగా అలా పెట్టేసేయాలి. నువ్వేట్రా ఒకసారి మనం నా బాబుతో నేను ఫుడ్ ఛాలెంజ్ బ్లాగ్ ఓపెన్ చేస్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబు నేను ఫుడ్ ఛాలెంజ్ చేస్తాను, బాబు లతీఫ్. తర్వాత మీకు చెప్తాను, అందులో మీరు సబ్స్క్రైబ్ చేయాల్సింది ఏ పేరో చెప్పు మన వ్యూస్ అందరికి. टेस्ट करो फील करो కాదు నా ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఇది పొంగుతుంది. కొంచెం ఒక్కసారి ఇలా కలియబెట్టుకొని ఇప్పుడు ఇందులో సేమియాలు వేసేసారి. అలా కొంచెం వేయకూడదు, వేసే పద్ధతి నీకు చూపిస్తాయి. ఆగు కొంచెం వేయి ఒకటిసారి, తర్వాత ఇలా వేసేసేయాలి మొత్తం. కొంచెం వేస్తే సేమియాలు ఇప్పుడు ముద్దలుగా అయిపోతాయి. వాటర్ కూడా తక్కువ పడిద్ది ఎప్పుడు సేమియాకి. वाटर डालना पड़ता है, नहीं डालना पड़ता है.
హైలో పెడతా హైలో పెట్టకూడదు, మాడిపోయింది. సిమ్లోనే ఇప్పుడు ఇలాగే ఉండాలి. ఇది స్ట్రక్చర్ చూడండి. ఎప్పుడు హైలో పెడితే ఏమైంది? మాడిపోయిద్దిరా. హైలో ఎలా పెడతావు? హైలో పెడితే ఏమైంది అంటావేంటి? ఏదో ప్రశ్న వేస్తావు. ఇప్పుడు సిమ్ మీద పెట్టేసి काम बहुत नरम हो गए हैं हो जाता है ना. कितने में बॉइल्ड हुए थे चिकन, कितने में बॉइल्ड होता. 2 मिनट्स తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ. बिस्मिल्लाह. उठाओ, डब्बे के साथ उठाओ, सुले पड़ता. ये देखिए माशाल्लाह कितना अच्छा लग रहा है. प्यारा है, कितना प्यारा है. घी डाले तो और अच्छा रहता. और क्या डालना है इसमें? ज्यादा डाले तो अच्छा रहता नहीं. थोड़ा सा कोथिमीर. ये तुम्हारे लिए डाल रहा हूँ. बस इतना नहीं डालना. बस ठीक है. ఇంకా ఆపేరో. ये है ना इस लग के. ఆపేరో. నిన్ను పెడితే నన్ను పంప ముంచేస్తారు. రాగురో వంటగదిలో. माशाल्लाह क्या जबरदस्त है. देखो दाग भी नहीं लगे. कितने खिले खिले दिख रहे हैं సేమియా. ఇది పద్ధతి సేమియా వండేది. అస్సలు కొంచెం కూడా ముద్దలాగా అవ్వలేదు. ఎంత ఇదిగా వచ్చింది చూడండి. ఇలా రేకులాగా స్మూత్ స్ట్రక్చరు. ఎందుకంటే మన సేమియాలో ఎప్పుడు వాటర్ కంటెన్సీ మాత్రం తక్కువ ఉండాలి. ఎప్పుడు తక్కువ ఉండాలి. ఎక్కువ మాత్రం వేసుకోకూడదు. చెప్తున్నా మీకు తక్కువ అయితే మళ్ళీ కొంచెం అనిపిస్తే వాటరు కూలింగ్ వాటర్ మాత్రం వేయకూడదు. కొంచెం పక్కన బాయిల్ వాటర్ పెట్టుకొని అది బాయిల్ వాటర్ మాత్రం వేయండి. ఎక్కువ వాటర్ మాత్రం పోసుకోకండి. ఇప్పుడు మనకి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో ఫస్ట్ మనం గార్నిష్ చేసి చూపించేద్దాం. ఓకే రండి. పేస్ట్ కట్టుకో సీదా కట్. क्या ला रहे हो तुम? अभी पकाए ना, आंखें नहीं दिखे तुम. पकाई नीचे दस्तरखान लग जाता हूँ. हाँ बैठ जाओ. नीचे सर्विंग डालो. फर्स्ट थोड़ा सा इसमें काट दो. माशाल्लाह क्या खुशबू आ रही. अच्छे से खुशबू आ रही है. इसमें डाल. इधर से साइड से ऐसा काटना. कैसे काटना? एक बार दिखाओ. काट दो. तुम बैठ के दिखाओ. नहीं मालूम ना उसको. बिस्मिल्लाह बोल के काटना. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम बोलो. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. माशाल्लाह कितने खिले खिले हैं. देखो हमारे सेमिया ऐसा करना. सेमिया में नहीं दिख रहा. क्या डाले मम्मी आप? साल्ट भी ज्यादा डालना. नहीं खाली टेस्ट के वास्ते ज्यादा डाले बेटा. टेस्ट के लिए. टेस्ट के लिए थोड़ा ही डाले. असल एक पीस भी नहीं दिख रहा. दिखता लो उसमें तुम्हें के सामने तुम ना बिठा ले तो अच्छा छे. हाँ ऐसा फिराओ. अभी क्या करोगे? इस कौन खाएगा ये? देने के लिए बेटा. ये जरा होगा देते इतना बना लेके. अरे बाबा पूरा क्या करते अपने पेट को डाल लेते. नहीं डाल लेते बाबा. देखो तुम फर्स्ट बार आए थे ना वीडियो के सामने इसलिए ऐसा बोलते हैं तुम्हें. एक जन एक खाना इतना खाना. इतना खाते जी. अजी वो प्लेट्स दो जरा. हाँ के सामने के. फिर इतना सारा क्यों बनाए? आप डाल लेते पेट को. नहीं डाल लेते. तुम देखो सबर से देखो. मेरे हंकिया के सामने पूरा निकालो. पूरा निकाल दी बेटा. इसमें 30% बचे रहना. 70% अरे बाबा ये हम लोग हमें इफ्तारी खोलने के लिए यही बस हमारे को ये पूरा बांटने के लिए बस. और क्या चाहिए बोलो. आप इस बांट लेते. यहाँ रोज़ारा को देने के लिए. हाँ वो नहीं वो कल लाई का ऐसा प्लेट. माशाल्लाह देखो कितना अच्छा लग रहा. थोड़ा आवाज करो अम्मा पे. आप आवाज करें तो मोते उनको बात नहीं आती. बात नहीं आती क्या उसको? बात नहीं आती बच्ची को. गूंगी. हाँ वो बच्ची गूंगी है. नहीं आती उनको बात. जरा डालो साइड से ले वो खुला करो जरा. इतना इतना बस डालो. इतना साइज डालना है तो डालो परवाने. और डालो. बस इतना डालो बस. సొప్పు అన్నాను జర జర. చూడండి సేమియాలు ఎంత పలుకులుగా వచ్చినాయో మా బాబు వేస్తున్నాడు. ఈ రంజాన్ నెలలో ఈ పవిత్ర మాసంలో అందరూ ఆరోగ్యాలతో ఉండాలని మేము దువా చేస్తామండి. చాలా పవిత్రమైన నెల మాకు ఇది మాత్రం. అందరూ బాగుండాలి. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. ఎప్పుడు మన స్వార్థం చూసుకోకూడదండి. ఎప్పుడు కూడా ప్రార్థనలో కూడా మన స్వార్థం చూసుకోకూడదు. ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకుంటేనే మనం బాగుంటాం. ఎప్పుడు కూడా అలా ఆలోచించే వాళ్ళే కొంచెం బాగుంటారండి. హెల్త్ కండిషన్ మనకి సరిగ్గా బాగుండాలండి. ఇప్పుడు కూడా దాని గురించి నేను ఎక్కువ దువా చేస్తానండి. నేను ఏం దువా చేసినా కూడా ప్రతి ఒక్కళ్ళకి పేరున దువా చేస్తానండి.
నా వెల్ విషర్స్, నా మంచి కోరేవాళ్ళు, నా చెడు కోరేవాళ్ళు ఎవరన్నా నా నా వెనక ఏడ్చిన వాళ్ళు కూడా, వాళ్ళ మీద కూడా నేను దువా చేస్తాను. నాకు ఎలాంటి ద్వేషం ఉండదు ఎప్పుడు కూడా. నేను అందరితోని మంచితనంతోనే ఉంటాను, మంచితనంతోనే అల్లా దగ్గరికి వెళ్ళిపోతానండి. అలాంటి మనసు నాది. అలాంటి మనసుతో నేను అందరికీ ఎంత చేస్తున్నానో అది నాకు తెలుసు, కానీ అది చెప్పుకోకూడదు. చెప్పుకునే స్థాయిలో నేను లేను ఇప్పుడు. నాకు తోచిందల్లా నాకు స్థాయి కల్లా నేను చేసుకుంటానండి. ఇంట్లో ఎలా ఉన్నాయో, ఏమేమి వస్తువులు ఉన్నాయో, ఏమేమి అందుబాటులో ఉన్నాయో అన్నీ చూసుకొనే నేను చేసుకుంటూ ఉంటాను. డబ్బులు మాత్రం ఎక్కువ వేస్ట్ చేసుకోనండి. నేను ఎంత స్థాయి ఉంటే అంతే చేసుకుంటానండి. అది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది, నా మనసుకి అది హ్యాపీనెస్ ఇస్తుంది ఎప్పుడు కూడాను. మేమనేది తింటే, మేమనేది నా ఫ్యామిలీ అనేది చూసుకుంటే అది నాకు స్వార్థం అనేది అయిపోయిద్దండి. ఉన్న దాంట్లోనే మనం ఎంత ఉందో మనకి అంతలోనే మనం చేసుకుంటూ ఉండాలండి. ఇది సేమియా బిర్యానీలా చేశానండి నేను. ఈ మొత్తం వీడియో మీకు అర్థమైద్దని నేను అనుకుంటున్నాను. స్టార్టింగ్ నుంచి చూడండి, చాలా బాగుండిద్దండి. తింటుంటే టేస్ట్ అసలు ఎంత బాగుందంటే అసలు బిర్యానీ తినబుద్ధి కాదండి, ఎంత పలుకులుగా వచ్చింది అసలు సేమియా. నిజంగా తప్పకుండా ట్రై చేయండి. మా బాబు నన్ను వెక్కిరిస్తుంటే నేను అలా బాబు వైపు చూసి నవ్వుతున్నాను. అమ్మ నువ్వు ఆపమ్మా అంటాడు నాకు వెనక నుంచి. అందుకనే నేను ఇంట్లో పిల్లలు సందడిగా ఉంటేనేనండి మొత్తం ఫ్యామిలీతో హ్యాపీనెస్ ఉంటేనే కదా మొత్తం అందరూ హ్యాపీనెస్గా ఉంటాం. దాని గురించి ఏం లేదు. మీరు అందరితో నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ లైక్ చేసినందుకు. वैसा शाबाश 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 कर डालो डालो बेचारा डालो और थोड़ा शाबाश बस ये हो गया। हाँ डालो खुला कर दो बेटा। सामने खुला कर लो बेटा जरा खुला कर अच्छा दो। वैसा करना तुम्हें काटते बिरयानी वाले ऐसे ऐसे सब मारते देखो, वैसा वैसा मार सकते आराम से। ये बिरयानी आराम से సేమియా डालो। పలుకులుగా వచ్చింది అసలు. వాటర్ తక్కువగా వేసుకుంటే ఈ కంటెస్ట్లోనే మీకు వచ్చింది. ఎప్పుడు వాటర్ తక్కువ వేసుకోండి, ఓకేనా? ఇవాళ మా ఉపవాసాల వాళ్ళకి, నైబర్స్ వాళ్ళకి 3 kgs ఉండండి సేమియా. నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.